ప్రభువుని వెంబడిస్తున్న మన జీవితాలలో. అందుకనే వాక్యం చెబుతుంది, ఇది చెడు కాలము గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరకుండును. ఊరుకుంటున్నామా? ఎగిరెగిరి పడుతున్నావా? ఊరుకుంటున్నావా? తొందరపడుతున్నావా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే ప్రభువే ఆయన ఊరక ఉన్నాడండి. నేరాలు మోపినా మాట్లాడలేదు, నిందలు మోపినా మాట్లాడలేదు, హింసించినా, కొట్టినా, దూషించిన, అనేక రకాలుగా చేసినా కానీ మౌనంగానే ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మౌనంగా ఉన్నాడంటే ఆయన అన్ని నేరాలు చేశాడని కాదు, కానీ ఆయన నిన్ను నన్ను ప్రేమించుట ద్వారా మనల్ని విడిపించుట కొరకై ఎంతమంది ఎన్ని నిందలేసినా కానీ వాటిని భరిస్తూ సహిస్తూ ముందుకు సాగి వెళ్ళాడు. కనుక మనం కూడా అలా నడుచుకున్నట్లయితే నిశ్చయంగా దేవుని వలె మనము కూడా, ఆయన బిడ్డలు మనం చెప్పుకున్న మనము కూడా ఆ విధంగా నడుచుకుంటూ ఆయన ద్వారా కలిగే గొప్ప మేలు పొందుకునే కృపను ధన్యతను ప్రభు ప్రతి బిడ్డకు దయచేయును గాక. దేవుడి కొద్ది మాటలు